రెబ్బా మోనికా జాన్. ఇప్పుడు ఈ పేరు యూట్యూబ్లో అయితే ట్రెండ్ అవుతుంది. మన శనివారం నైటు మ్యాన్ నుంచి సెకండ్ సాంగ్ అయిన స్వాతి రెడ్డి అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ శనివారం రాత్రి వస్తే ఆదివారం మధ్యాహ్న కల్లా ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. అది కూడా ట్రెండింగ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. దానికి కారణం మెయిన్ రెబ్బా మోనికా పర్ఫార్మెన్స్కి, ఇంకా తన గ్లామర్కి ఎంతగానో అట్రాక్ట్ అయ్యారు. సాంగ్ చూశాక ఆల్రెడీ మ్యాడ్ సినిమాలో 20 seconds అని ఈ సాంగ్ అయితే ఏదో చిన్న క్లిప్గా పెట్టారు. అలాంటిది స్వాతి రెడ్డి గారు ఈ సాంగ్ని డీజే సాంగ్గా తను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంది. ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయింది. అది మన అందరికీ తెలుసు. ఈ మ్యాడ్ 2లో మళ్ళీ ఒకసారి కొంచెం అటు ఇటు మార్చి రీమేక్స్ చేసి ఈ సాంగ్ని అయితే పెట్టారు. ఆడి వైరల్ అయిపోయింది. దాన్నే వీళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేదో కొత్త సాంగ్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది. వీళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కూడా అది ఫెయిల్యూర్ సినిమా నుంచి తీసుకొని రీమేక్ చేసి పెట్టారు. అదే లడ్డుగాడి పెళ్ళి. ఆ సాంగ్ నిజంగానే ఒరిజినల్ వర్షన్ ఒక ఫ్లాప్ సినిమా సాంగ్. అది ఆ ఫ్లాప్ సినిమా సాంగ్ని వీళ్ళు కొంచెం అటు ఇటు తిప్పి ఆ సాంగ్ని అయితే కొట్టారు. ఫస్ట్ సాంగ్ అనేది. సెకండ్ సాంగ్ కూడా పాత సాంగ్నే కొన్ని చేంజెస్ చేసి రీక్రియేట్ చేశారు. కొంచెం అటు ఇటు సౌండ్స్ మార్చి తీశారు. కానీ నాకైతే పెద్దగా అనిపించలేదు. ఓకే అంతే. ఒరిజినల్ సాంగే చాలా బాగుంది. మీకు స్వాతి రెడ్డి డీజే సాంగ్ నచ్చిందా లేదా మ్యాడ్ 2 ఇచ్చిన స్వాతి రెడ్డి సాంగ్ నచ్చిందా అనేది కామెంట్ చేయండి.